गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां। शोनाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। करुणापूर्णसुदब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम। त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो। वीक्षाम्ये दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमहि देवहितं यदायुः। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ శంకరాచార్యుల వారికి మన పూర్వ ఋషులందరికీ ప్రణామాలు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసాన్ని మనం జరుపుకుంటున్నాం. శ్రావణ మాస కార్యక్రమంలో సాయంకాలం పూట ప్రవచనం జరుగుతున్నది. ఈ సాయంకాల సమయంలో మనం ముండకోపనిషత్తు ఉపనిషత్తు గురించి తెలుసుకోవాలని అనుకున్నాం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. పెద్దలు అంటారు
1108 ఉన్నాయి అని. దానిలో ప్రధానమైనటువంటివి 108. దాంట్లో కూడా మళ్ళీ దశోపనిషత్తులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ 108 ఉపనిషత్తుల్లో కొన్నింటిని మీకు చెప్తా. మీరు అసలు ఆ పేర్లు కూడా విని ఉండరేమో అనుకుంటాను. అప్పుడప్పుడు వినుంటారు. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు. కఠోపనిషత్తు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనుకుంటాను. కఠోపనిషత్తు గురించి తెలుసుకున్నాం. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఎన్నవది? 5వ ఉపనిషత్తు, మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ఉపనిషత్తు. మాండూక్యోపనిషత్తు 6వది. 7వది తైత్తిరీయోపనిషత్తు. 8వది ఐతరేయోపనిషత్తు. 9వది చాందోగ్యోపనిషత్తు. 10వది బృహదారణ్యకోపనిషత్తు. ఈ 10 ప్రముఖంగా చెప్పబడ్డాయి. ఇంకా తగ్గినటువంటి ఉపనిషత్తులు కూడా చాలా ఉన్నాయి. బ్రహ్మోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, జాబాలోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, హంసోపనిషత్తు, అరుణికోపనిషత్తు, గర్భోపనిషత్తు, నారాయణోపనిషత్తు, పరమహంసోపనిషత్తు, అమృత బిందూపనిషత్తు, అమృత నాదోపనిషత్తు, అధర్వ శీర్షోపనిషత్తు, అధర్వ శిఖోపనిషత్తు, మైత్రాయన్యుపనిషత్తు, కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, నృసింహపూర్వ తాప్యుపనిషత్తు, నృసింహోత్తర తాప్యోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, మైత్రేయోపనిషత్తు, సుబాలోపనిషత్తు, మరి క్షురికోపనిషత్తు అని ఇట్లా చాలా 108 ఉపనిషత్తులు ప్రముఖమైనవిగా చెప్తారు. దాంట్లో 10 ఉపనిషత్తులు. దాంట్లో మరి 5వ ఉపనిషత్తు మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఏమిటి? వాటిల్లో తర్వాత ప్రథమ ఖండం, 3 ఖండములు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 6 అధ్యాయాలు. దీంట్లో ఉండేటటువంటి మంత్రములు 64 మంత్రములు ఉన్నాయి. ఈ 64 మంత్రముల్లో చెప్పబడినటువంటిది ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ తత్వమును గురించి చెప్పబడింది. శిష్యులు అడుగుతారు, మరి గురువు గారు వాటికి సమాధానం చెప్తారు. అయితే దాంట్లో కూడా ఈ ముండకము చాలా చిత్రంగా ఉంది కదా పేరు. అంటే ఏమిటి అసలు? అంటే ముండనము అంటుంటారు చూడండి. ముండనం ఏమిటి? ఏమి ముండనం చేసుకోవడం ఏంటి? కాబట్టి మన పెద్దలు ప్రయాగ వెళ్తే అక్కడ ఏం చేస్తారు? శ్రాద్ధం చేస్తారు. అదే ఇది గయ వెళ్తే శ్రాద్ధం చేస్తారు, ప్రయాగ వెళ్తే ముండనం చేస్తారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము, అక్కడ ఏం చేస్తారు అంటే మన పాపములన్నీ కూడా ఈ వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి. మనం చేసినటువంటి పాపములు ఆ
వెంట్రుకలు తీసేసినప్పుడు ఈ పాపములన్నీ పోయి మళ్ళీ నేను అటువంటి పాపములను చెయ్య అనేటటువంటి భావాన్ని కలిగి మరి ముండనం చేయించుకుంటారు. ఈ వెంట్రుకలు కూడా ఒక వికారములే. వెంట్రుకలు ఇప్పుడు ఎలాగైతే మన శరీరం నుంచి చెమట, చీముడు, జవిలి ఇవి వస్తాయో అట్లాగే ఈ వెంట్రుకలు కూడా మన శరీరం నుంచి వికారవంతములుగా వస్తాయి. అయితే మనం ఈ వెంట్రుకలను వికారంగా అనుకోము. ఏమండి, అనుకుంటామా? అదే ముక్కులోంచి వచ్చింది చాలా వికారంగా భావిస్తాం. కంట్లోంచి వచ్చింది కూడా కొంత వికారంగా, పుసులు అవి వస్తాయి కదా. ఇంకా ఇట్లా మన శరీరం నుంచి వచ్చేటటువంటి వాటిల్లో అత్యంత నికృష్టమైనవి మరి ఇంకా ఉన్నాయి. అవి కాకుండా ఈ వెంట్రుకలు అనేటటువంటివి మంచిగా మనము దూసుకుంటాము. వాటిని ఎంతో ఇప్పుడు వాటికైతే పెద్ద పెద్ద మంచి సెలూన్స్ వచ్చేసాయి. రకరకాలైనటువంటి హిప్స్ పెట్టుకుంటాము, వాటి మోడర్న్గా తయారు చేసుకుంటాము. అయితే ఈ తయారు చేసుకోవడం కంటే కూడా ఇవి కూడా ఒక వికారవంతములైనటువంటివే అని మనం అనుకోవట్లేదు కదా. వాటి యొక్క అందాన్ని, వాటి యొక్క సౌందర్యాన్ని మనం భావిస్తున్నాం. అవి పెంచుకున్నప్పుడు, అవి రకరకాలుగా తీర్చిదిద్దినప్పుడు. అందుకే ఎలాగైతే మనము ఈ ముండనం చేసుకుంటామో అలాగా మన యొక్క సంశయములు అనేటటువంటివి లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అందుకే ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? అంటే దేని విషయంలో సంశయం లేకుండా చేసుకోవాలి అంటే ఈ శరీర విషయంలో కాదు, ఆత్మ విషయంలో మనకు ఏ విధమైనటువంటి సంశయములు ఉండకుండా యథార్థమైనటువంటి విషయాన్ని, సత్యస్వరూపమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం, అది ముండకోపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దానికి ఏం చెప్తున్నారంటే ప్రథమ ఖండంలో చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా ప్రారంభమైంది, ఎలా ఈ సృష్టి ఏర్పడింది, మరి గురు శిష్య బాంధవ్యం ఎలా వచ్చింది, ఆ గురు శిష్య బాంధవ్యం ద్వారానే ఈ బ్రహ్మ విద్య వాళ్ళకి అబ్బుతుంది. అంటే తండ్రి కొడుకులు బ్రహ్మవేత్తలైతే, తండ్రి బ్రహ్మవేత్త అయితే ఆ తండ్రి దగ్గరే ఇటువంటి ఉపదేశాన్ని పొందవచ్చు. కాని పక్షంలో మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అట్లాగా పూర్వము మనకు తండ్రి ద్వారానే ఈ విద్యనంతా కూడా నేర్చుకున్నారు. భగవద్గీతలో కూడా
ఏం చెప్పాడు భగవంతుడు? మొట్టమొదట నేను ఆ సూర్యునికి చెప్పాను, వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలో నేను మొట్టమొదట సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు, ఇక్ష్వాకు నుంచి పరంపరాగతంగా ఇలా వచ్చింది ఇది అని చెప్పాడు. మరి మధ్యలో ఎందుకు లుప్తమైంది అంటే ఎవరో ఒకరు దాని మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళ ద్వారా ఈ విద్య లుప్తమైపోయింది. అది ఈ ఉపనిషత్తు విద్య కూడా అలాగే ఏమి మొట్టమొదట ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఓం బ్రహ్మా దేవానం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా స బ్రహ్మ విద్యాం సర్వవిద్యా ప్రతిష్ఠా అథ వాయం జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఇది మొట్టమొదటి మంత్రం. అథార్వణే యాం ప్రవదేత బ్రహ్మా తాం పురోవాచాంగిరో బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజోంగిరసే పరావరాం శౌనకోహ వై మహాశాలోంగిరసం విధివిదు ప్రప్రచ్ఛా కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. ఇది ఏం చెప్తున్నారంటే మొట్టమొదట ఈ విద్య బ్రహ్మదేవుని వలన వచ్చింది. ఏంటి? పరంపర, బ్రహ్మ విద్యా పరంపర ఉండాలి కదా. ఇప్పుడు మన యొక్క వంశం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? మన తాతలు ఇంకా తాతలు వాళ్ళందరూ ఉంటేనే కదా మనం ఇప్పటిదాకా వచ్చాం. మన అమ్మ వాళ్ళు, లేకపోతే మన వంశం ఎక్కడ ఉన్నది? లేదు. అట్లాగే బ్రహ్మ విద్య కూడా పరంపరాగతంగా వచ్చింది. ఇది ఇప్పుడే తయారై వచ్చింది కాదు. అందుకే దీన్ని ఏమన్నారు? సనాతన విద్య అన్నారు. ఇది ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి ఈ విధంగా బ్రహ్మ విద్య ఎప్పటి నుంచో ఇప్పటిదిప్పుడు తయారై మనకు చెప్పబడినటువంటిది కాదు. మొట్టమొదట మరి ఉపనిషత్ అనేటటువంటిది, మీమాంస అనేటటువంటిది ఇది వేదంలో చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? వేదం. ఏం వేదము? అథర్వ వేదంలో ఈ ఉపనిషత్తు ఉన్నది. అది దాన్ని బ్రాహ్మణము అంటారు, ఆరణ్యకము అంటారు, మంత్రభాగము అంటారు, సంహిత అంటారు, ఉపనిషత్తు అంటారు. దీంట్లో ఈశావాస్యోపనిషత్తు మొదలైనటువంటివి కూడా. ఈశావాస్యోపనిషత్తులో 12 మంత్రములే ఉన్నాయి. ఇంకా కొన్ని దీంట్లో అయితే 64 మంత్రములు ఉన్నాయి. ఇక తైత్రీయోపనిషత్తు మొదలైనటువంటి భాగములు ఉన్నాయి. కాబట్టి ఇది అథర్వ వేదానికి సంబంధించినటువంటి మంత్రభాగము. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి? మాండూక్యోపనిషత్తు ఎక్కడ ఉన్నది? అథర్వణ వేదంలో ఉన్నది. అది మంత్రభాగము.
మరి కొంతమంది బాగా తెలిసినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే ఈ సంప్రదాయం ఏమిటి, ఈ లెక్క ఏమిటి, ఇదంతా ఏమిటి అనుకుంటారు కదండి. పట్టించుకోరు. ఇప్పుడు దానికి ప్రాచీనత అనేటటువంటిది లేకపోతే, సనాతనమైనటువంటిది అని లేకపోతే దాని యొక్క మహత్వము మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు శివ చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, మాంధాత పుట్టాడు, ఆ తర్వాత యయాతి పుట్టాడు, ఆ తర్వాత ఇట్లా రఘువు పుట్టాడు, రాముడు పుట్టాడు. ఎంత గొప్ప వంశము! ఆ వంశము యొక్క గొప్పతనము తెలియకుండా మనం ఉన్నావులే అనుకుంటే మన యొక్క అస్తిత్వం ఎక్కడ ఉన్నది? ఆ నల్లులు, తర్వాత దోమలు, ఈగలు పుట్టి ఎలాగైతే చచ్చిపోతాయో మనం కూడా అంతే. దానికి దీనికి ఏమన్నా తేడా ఉన్నదా? అంటే అవి వాటికి లెక్క లేదు, వాటికి ఏ విధమైనటువంటి ప్రాచుర్యము లేదు, ఏ విధమైనటువంటి ప్రగతి లేదు. అదే మానవుడు అలాంటి వాడు కాదుగా. నల్లి వంటి వాడా, దోమ వంటి వాడా? అట్లా అందుకే పూర్వము వంశపారంపర్యము రావాలి, వంశము నిలబడాల. వాళ్ళు చేసేదంతా, వాళ్ళ ప్రయత్నం అంతా కూడా మా వంశం నిలబడాలయ్యా అని చేసేవారు. అజుడికి కూడా చాలా కాలము సంతానం లేకుండే ఎంతో తపస్సు చేశాడు, గోవుకి సేవ చేశాడు. ఆ గోమాత యొక్క, కామధేను యొక్క అనుగ్రహం చేత ఆయనకు సంతానం కలిగింది. కాబట్టి వాళ్ళ వంశం నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కొంతమంది. అయితే కొంతమంది అసలు ఆ వైపు దృష్టే పెట్టట్లేదు. అంటే అంత నిర్లక్ష్య భావము. అట్లా బ్రహ్మ విద్య కూడా వంశపారంపర్యంగా శిష్యానుగతంగా వస్తూ ఉన్నది. పూర్వం వంశానుగతంగా వచ్చేది, రాను రాను శిష్యానుగతంగా వస్తూ ఉంది. కాబట్టి ఇట్లా మన వంశాన్ని మనం కాపాడుకోకపోతే ఏమండి, మన యొక్క ఉనికి అంటే మా ఫలాని వాళ్ళు ఉన్నారు అనేటటువంటిదే ఉండదు కదా. ఏమండి, ఉండాలన్నా వద్దా చెప్పండి? వంశము ఉండాల. వంశంకు ఉండేటటువంటి గొప్పతనం. కాబట్టి అటువంటి గొప్పతనము ఈ మన పరంపరాగతంగా వచ్చినటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి. అట్లాగే ఈ మనుస్మృతిలో ఒక మాట చెప్పారు, భూతం భవ్యం భవత్యాపి సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. అంటే భూతం గడిచినటువంటిది, భవ్యం రాబోయేటటువంటిది, భవత్చాపి అంటే నడుస్తూ ఉండేటటువంటిది. ఇవన్నీ కూడా ఏమిటి? వేదాత్, వేదము నుండి ప్రసిద్ధి అయినటువంటివి. కాబట్టి ఎంత కష్టమైన తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి, మరి వంశము యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి, వంశము యొక్క ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు. సత్యంగా పలకడం. ఇప్పుడు
దశరథుడు ఎందుకు సత్యం మీద అంత నిలబడాలి, తన భార్యకి ఇచ్చినటువంటి మాటను సత్యం చేయడానికి రాముణ్ణి అడవులకు పంపించాలి అనుకున్నాడు. అంటే మా వంశంలో ఇటువంటి వాడు ఉంటే, ఏమి మాటను తప్పినటువంటి వాడు ఉంటే ఎంత అపకీర్తి. అది అటువంటి అపకీర్తి రాకుండా వాళ్ళ వంశాలను కాపాడుకున్నారు వాళ్ళంతా. ఒక వంశంలో బ్రహ్మ విద్యను నేర్చుకోకుండా ఉండేటటువంటి వాడు అజ్ఞానుడైతే వాళ్ళ వంశానికి అపకీర్తి. మా వంశం ఎటువంటిది రా అనే పూర్వం అభిమానం ఉండేది. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో అటువంటి అభిమానమే లేదు. ఎవరికన్నా ఉన్నదా చెప్పండి? ఎట్లా పోతే ఏంటి, వంశాన్ని కొడుకులైనా ఒకటే కూతుళ్ళైనా ఒకటే అని అనుకుంటున్నారు. ఎట్లా అవుతుంది చెప్పండి? అది అయ్యే ప్రసక్తే లేదు. ఏమండి, అవుతుందా? వంశం అభివృద్ధి వస్తుందా? వంశాభివృద్ధి కావాలి. కాబట్టి అట్లాగే గురువు శిష్యుడు ఉండాలి. అట్లా జరిగితేనే, అవిచ్ఛిన్నమైపోతే, ఇప్పుడు శంకరాచార్యుల వారు పెట్టినటువంటి మఠాలు ఉన్నాయి. ఆయన పుట్టి 1300 సంవత్సరాల పైన అయింది. అప్పటి నుంచి ఆయన పెట్టినటువంటి పీఠాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. శృంగేరి మఠము, ద్వారకా మఠము, తర్వాత కంచి మఠము, ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పుడే కదా శంకరాచార్యుల వారికి కీర్తి. ఎప్పుడన్నా అవిచ్ఛిన్నం అయిపోయిందనుకో, మీ వంశంలో ఎవడున్నట్టు? మీ వంశమే లుప్తమైపోతుంది కదా. కాబట్టి వంశాన్ని సంరక్షించుకోవాలి. అది ఎట్లా సంరక్షించుకోవాలి అంటే, వాడు పవిత్రంగా ఉండి సంరక్షించుకోవాలి. ఏ విధమైనటువంటి అపకీర్తి రాకుండా వంశాన్ని కాపాడుకోవాలి. అది గొప్పతనం. ఇక అపకీర్తులతో నువ్వు వంశాన్ని ఉన్నా కూడా ఏమి లేని కిందే లెక్క. కాబట్టి ఆ విధంగా బ్రహ్మ విద్య మరి ఎలా నిరూపింపబడుతుంది అంటే చెప్పారు. ఈ వేదంలో మీమాంసా పద్ధతి ద్వారా, అంటే చర్చించుకోవడం ద్వారా ఈ బ్రహ్మ విద్యను మనం కాపాడుకోవచ్చు. ఏమిటి తర్వాత క్రోధం, కామం, లోభం ఇవి ఉన్నాయే, ఇవి వాళ్ళ వంశంలో లేకుండా ఉండేటటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ వంశానికి కీర్తి వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు లోభం కానీ శిబి చక్రవర్తికి ఉంటే, శిబి చక్రవర్తిని మనం ఇవాళ తలుచుకునే వాళ్ళమా? కాబట్టి అట్లా లేకుండా ఉండేటటువంటి వాళ్ళ యొక్క వంశాన్ని తయారు చేసుకోవాలి. శిష్యులు కూడా ఎట్లా ఉండాలి? ఏమి కాబట్టి ఉపనిషత్తుల్లో అథర్వ వేదం చాలా ప్రసిద్ధి అయినటువంటిది. మరి దీన్ని ఎవరు మొట్టమొదట ఈ ఉపనిషత్తుని, అంతకుముందు వేదంలో ఉన్నాయి, మరి దానికి ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? మొట్టమొదట అంటే శంకరాచార్యుల వారు. ఈ 10 ఉపనిషత్తులకే ఆయన భాష్యం రాశారు. ఈ ప్రధానమైనటువంటి కేన, కట,
ముండక మాండూక్య ప్రశ్న. భాష్యం అంటే దాని మీద వివరణ రాసింది శంకరాచార్యుల వారు మొట్టమొదట రాసినటువంటిది. అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఒకటి చెప్పాలనుకున్నప్పుడు అది ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది, ఎలా ఎటువంటి వివరణ ఉండాలి అనేటటువంటి దాన్ని రాసింది ఎవరు? మొట్టమొదట శంకరాచార్యుల వారు. మరి ఆ తర్వాత ప్రశ్నోపనిషత్తుకు రాశారు, మాండూక్యోపనిషత్తుకు రాశారు, ఈశావాస్యోపనిషత్తుకు రాశారు. ఇట్లా 10 ఉపనిషత్తులకు ఆయన రాశారు. అయితే ఇంకా సంప్రదాయాలు మనకున్నాయి కొన్ని. ఏమిటి? మధ్వాచార్యుల వారు తర్వాత రాశారు. తర్వాత నింబార్కాచార్యుల వారు రాశారు. వల్లభాచార్యుల వారు రాశారు. విష్ణుస్వామి అని ఆయన ఒక భాష్యాన్ని రాశారు. రామానుజాచార్యుల వారు కూడా దీనికి భాష్యం రాశారు. అంటే వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి ఈ మంత్రాలకి ఆయన భాష్యం రాశారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ శంకరాచార్యుల వారి యొక్క భాష్యము చాలా ప్రామాణికమైంది. ఆయన రాసినటువంటిది. ఆయన ఎట్లా రాశారు అంటే అద్వైత పరంగా రాశారు. ఏంటి? జీవో బ్రహ్మైవ నా పరహ. ఇప్పుడు దానికి మనము ఉదాహరణగా తీసుకున్నట్లయితే బంగారం ముద్ద ఉందనుకోండి, ఇంత ముద్ద, దాన్ని ఏమంటాం మనం? బంగారమే అంటాం. ఆ బంగారంలోంచి కొద్ది భాగాన్ని తీసి కమ్మలు చేయించుకున్నాం, కొద్ది భాగాన్ని తీసి హారం చేయించుకున్నాం, కొద్ది భాగాన్ని తీసి ముక్కు పుడక చేయించుకున్నాం, కొంత భాగం తీసి పాపట్లో పెట్టుకునే చేసుకున్నాం. ఇట్లా అదంతా ఏమైంది? అదంతా బంగారమే అంటామా, ఇంకేమైనా అంటామా? పేరు వేరైంది, కానీ దాంట్లో ఉండే పదార్థం ఏమిటి? బంగారమే. ఏమి? పేర్లు వేరైనంత మాత్రం చేత నువ్వు ఇదంతా వేరు కాదు, అదంతా కూడా పరమార్థతత్వమే. ఈయన కూడా ఏం చెప్తాడంటే ఈ జగత్తు మనకు కనిపించేదంతా కూడా వేరే వేరే కనిపిస్తూ ఉన్నా, భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉన్నా, దాంట్లో ఉండే పదార్థం ఏమిటి? సత్పదార్థం ఏమిటి? బ్రహ్మ పదార్థమే. ఎలాగైతే బంగారం ప్రధానంగా ఉందో అట్లాగే ఈ జగత్తులో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అనేక రకాలుగా మనకు చెట్లు, గుట్టలు, పుట్టలు, మనుష్యులు, జంతువులు, ఏమిటి క్రిమిలు, కీటకాలు, ఇవన్నీ. ఇదంతా ఎలా వచ్చింది అంటే ఆ పరమార్థ దాంట్లోంచే వచ్చింది అని చెప్పడానికి ఇది కొద్దిగా కథల్లాగా కాదు. ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. మీ మనస్సుకి అర్థం కావాలంటే, ఇప్పుడు నేను మొట్టమొదటి ఏమనుకున్నానంటే పాండురంగ విజయం భక్త కథలు చెప్దామనుకున్నా అసలు నిజంగా. కానీ తర్వాత ఏమనిపించిందంటే ఈసారి మా కమిటీ వాళ్ళు నాకేం సబ్జెక్ట్ ఇవ్వలే, ఇది చెప్దామని అనిపించింది అన్నమాట. కాబట్టి దీన్ని ఈ కథలు విని దాంట్లో మంచి ఉంటుంది, వాటిని మనం గ్రహిస్తాము, మన జీవితంలో ఆచరిస్తాము, వాళ్ళలాగా భక్తుల్లాగా మనం ఉండాలనుకుంటాము, మంచిదే. కానీ దీంట్లో ఉండేటటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో, ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను, బంగారం. కానీ అదంతా ఒకటే, దాని పేరేమిటి? బంగారమే. కానీ ఎప్పుడైతే వాటి యొక్క ఉపయోగాన్ని మనం వేరువేరుగా చేసినప్పుడు వాటికి వేరువేరు నామములు మాత్రమే వచ్చినాయి కదండి, పేర్లు మాత్రమే వచ్చినాయి. కానీ
లోపల ఉండేటటువంటి పదార్థం ఏమిటి కదా, దాంట్లో తేడా ఏం లేదు. అట్లాగే ఈ సమస్త ప్రపంచం అంతా కూడా బ్రహ్మ పదార్థము నుండే వచ్చినాయి. దానికి మనకు ముందు ముందు ఎన్నో ఉదాహరణలు చెప్తాడు మీకు. ఆయన మరి ఎలా తయారు చేశాడు దానికి కూడా ఉదాహరణ చెప్తాడు. దీంట్లో ఈ 64 మంత్రములు ఉన్నాయి కదా, ఆ మంత్రాల్లో విషయం అంతా కూడా చెప్పబడి ఉన్నది. అయితే మనం మొదటి నుంచి శ్రద్ధగా వినాలి, వింటేనే అర్థమవుతుంది ఇది. ఇప్పుడు అందుకే ఉపనిషత్తు చాలామంది స్వామీజీలు ఉదయం 5 గంటల 5:30 నుంచి ఉదయం సబ్జెక్టు పెడతారు. జనరల్గా ఉండేటటువంటి సబ్జెక్టు ఏదో భగవద్గీతనో లేకపోతే పురాణమో ఇవో అవి పెడతారు. మనం ఉదయం గీత 7 గంటల నుంచి గీత ఉంటుంది, కానీ ఎవరు దాని మీద ఆసక్తి అంత కనిపించదు. ఇప్పుడన్నా 10 మంది వస్తున్నారు, ఉదయం అసలు ఏమి. అందుకని ఇప్పుడు పెట్టుకున్నాం మనం సాయంకాలం. అసలు సాయంకాలం కూడా ఇది మంచి ముహూర్తం, గోధూలి ముహూర్తం. ఇది కూడా మనస్సు అంటే మనం భగవంతుణ్ణి ఆరాధించడానికి మంచి సమయం. ఉదయం ఏదైతే సమయం ఉన్నదో అది కూడా మంచి సమయమే. ఈ సాయంకాలం సమయం కూడా అటువంటిదే, గోధూలి సమయం. కాబట్టి శంకరాచార్యుల వారు, మరి రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, విష్ణుస్వామి వారు, నింబార్క స్వామి వారు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు వివరణ రాశారు. ఏం రాశారు? అయితే మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఏ వివరణ తెలుసుకోబోతున్నాం? సందేహం వచ్చిందా? ఇంతమంది చెప్పారు కదా, మరి మనం ఏం తెలుసుకోబోతున్నాం? అది ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆ పరబ్రహ్మతత్వమును శంకరాచార్యుల వారు ఎలా మనకు చెప్పారో ఆ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే అందరికంటే పురాతనమైనటువంటి వాడు ఆయనే. అద్వైత సిద్ధాంతపరంగా మరి ఎప్పుడైతే అది సక్రమంగా మన మనస్సుకి పడుతుందో ఏమిటి, మనకు అప్పుడు బాధలు ఉండవు. దేనికి బాధలు ఉంటాయి చెప్పండి? మనందరికీ దేనికి బాధలు ఉంటాయి? శారీరకంగా కొన్ని బాధలు ఉంటాయి కదా, ఉంటాయా? మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి కదా, దైవికంగా కొన్ని బాధలు ఉంటాయి. దైవికంగా అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇప్పుడు భూకంపం ఉందనుకో, అది మన చేతిలో లేదు. వర్షం పడిందనుకో బాగా, అది కూడా మన చేతిలో లేదు. గాలి వీచిందనుకో, అది కూడా మన చేతిలో ఉందా? ఎన్నో పంటలు నష్టమైపోతాయి. ఇంక మనం కూడా ఇబ్బంది పడతాం. అంటే అవి దైవికంగా వస్తాయి, మనం కావాలని రావు. ఇప్పుడు శారీరకంగా కొన్ని బాధలు ఉంటాయి, ఇవి మనం తెచ్చుకున్నటువంటివి. అంటే మనము కర్మలను చేసి వాటి యొక్క కర్మల యొక్క ఫలితంగా మనకు ఈ శారీరక బాధలు వస్తాయి. అయితే రమణ మహర్షుల వారు శారీరకంగా ఏం పాపం చేయలేదు కదా, ఆయనకు కూడా శారీరకంగా బాధ వచ్చింది, రోగాలు వచ్చినాయి. ఏంటి, క్యాన్సర్ వచ్చింది, రాచపుండు వచ్చింది, మన మహర్షుల వారికి కూడా వచ్చింది. ఏమిటయ్యా, ఎందుకు వచ్చింది మరి? అంటే ఈ వాళ్ళ మానసికంగా చేసినటువంటివి కొన్ని. మరి వాళ్ళెంత అంత మంచి మహాత్ములు కదా, మానసికంగా ఏం చేస్తారు వాళ్ళు? శారీరకంగా ఏం తప్పులు చేయలేదు కదా అనుకోవచ్చు. అంటే
వాళ్లకు ఏం చెప్పారంటే పూర్వము జన్మల్లో ప్రారబ్ధం యొక్క ఫలితంగా ఇప్పుడు శరీరం వచ్చింది. ఆ శరీరానికి రావలసినటువంటి ఏ ఏ రోగాలైతే ఉన్నాయో, ఏ నొప్పులైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఉన్నాయో అవి పూర్వజన్మ కర్మానుగతంగా వచ్చినటువంటివి. ఈ జన్మలో వాళ్ళు ఏం చేయలే. అందరికీ సత్యంగానే ఉన్నాం, అందరికీ మేలునే చేశాం. ఎవ్వరికి, ఏ జీవికి, ఏ ప్రాణికి మనం అపకారం చేయలే. కైనా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు చేసినవి కాదు, పూర్వం చేసినవి. కాబట్టి అట్లా మనకు ఇప్పుడు మనం చాలామంది అనుకుంటాం ఏమిటంటే నేను ఎవ్వరికి అపకారం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఎవరికి ఏ విధమైనటువంటి కష్ట నష్టాలను కలిగించలేదు, అయినా నాకే వచ్చినాయి కదా అనుకుంటారా? అనుకోరా? ఈ మాటను ధర్మరాజు కూడా అనుకున్నాడు. నేను ఎవరికి పాపం ఏం చేయలేదే, ఈ అరణ్యవాసం ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, అరణ్యంలో ఉండాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం కూడా అదే అనుకుంటున్నాం కదా చాలామందిని. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాం, మేము ఇంత శుద్ధంగా ఉంటాము, ఇంత మంచిగా ఉంటాము, అందరితో తెలిసి ఏ తప్పు చేయలేదు. కానీ కేవలం ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మ ప్రారబ్ధాన్ని బట్టి పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వస్తుంది. దానికి ఏం చెప్తుందంటే శాస్త్రము, ఇప్పుడు బొంగరం ఉంటుంది అనుకోండి, బొంగరం మీకు తెలుసా? చూసారా బొంగరం? అందరూ దానికి తాడు చుడతారు, తాడు చుట్టి దాన్ని వేస్తాం. వేస్తే అది కొంతసేపు తిరుగుతుంది. ఇది తాడు లేకపోయినా, తిప్పేవాడు ఎవరు లేకపోయినా తిరుగుతుంది కదా. మరి అది ఎందుకు తిరుగుతున్నది? పూర్వము ఏ బలము చేతనైతే వేశామో ఆ బలము యొక్క ప్రాబల్యము చేత తిరుగుతుంది కదా. ఇప్పుడు వచ్చేటటువంటి కష్టములు నష్టములు కూడా మనకు అలాంటివి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరిని తిట్టుకుంటాం మనం? మనల్ని కూడా తిట్టుకోకూడదు. అప్పుడు చేసాము అజ్ఞానంతో, అనుభవించాలి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే అవి అనుభవిస్తూ ఎదుటి వాళ్ళ వలన వస్తున్నాయి నాకు అని వాళ్ళను మనం బ్లేమ్ చేస్తాం కదా. అది మళ్ళీ ఒక ప్రారంధం తయారవుతుంది. అర్థమైంది? కాబట్టి ఈ విషయం ఎప్పుడైతే నా వల్లనే వచ్చినాయి, నేను చేసుకుంటేనే వచ్చినాయి అనేటటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాడు ఎవరిని మరి నిందించడు, ఎవరికి మళ్ళీ తిరిగి అపకారం చేయడు. ఇది జ్ఞానం యొక్క ఫలితం. ఏమిటి జ్ఞానం యొక్క ఫలితం ఏంటి? కాబట్టి అటువంటి జ్ఞానం కలిగిందనుకోండి, అందుకే వాళ్ళు ఉదాసీనంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి మళ్ళీ ప్రతీకారేచ్ఛ చేయాలనేటటువంటి భావము వాళ్ళకు రాదు. అది మన చుట్టూ కూడా ఎంతోమంది ఇప్పుడు భార్య, భర్త, అమ్మ, అక్క, చెల్లె, తండ్రి, తల్లి, వీళ్ళందరూ మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రారబ్ధం యొక్క ఫలితంగా వీళ్ళందరూ ఏర్పడతారు. ఈవెన్ భర్త, భార్య, వీళ్ళందరూ కూడా అది గమనించక ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాడనుకో, అది మళ్ళీ వాళ్ళకి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కర్మను ఎప్పుడైతే నువ్వు
మళ్ళీ కొత్తగా చెయ్యవో, ఏమిటి, జ్ఞానం కలిగి, అప్పుడు నీకేమవుతుంది, జన్మ మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. ప్రారంధం ఉంటే కదా నీకు జన్మ వస్తుంది. అంటే ఆగామి, సంచిత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కర్మ చేసేటటువంటిది జ్ఞానము కలిగి ఎవడైతే ఇట్లా చేస్తాడో వాడికి మళ్ళీ జన్మ రాదు. అంటే ఇప్పుడు మనం జన్మించినటువంటి జన్మలో ఎటువంటి మళ్ళీ కొత్తగా కర్మను చేయకుండా ఉంటాము. అంటే మనం చేయాల్సినటువంటి విద్యుక్త కర్మలు చేస్తాం, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి అపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకేమవుతుంది, జన్మ రాహిత్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది, ఇంకా మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రావు. ఈ జన్మ వస్తే కదా దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అది ఈ విద్య చెప్పేది, ఈ ఉపనిషత్తు విద్య చెప్పేది ఏది, ఇటువంటి విద్య అని చెప్తున్నది. అర్థమైందా? ఇది ఎప్పటి నుంచో వచ్చింది అంటే ఎప్పటి నుంచో వచ్చింది, ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు చెప్పింది కాదు, ఇప్పుడు కొత్తగా తయారు చేసి ఇట్లా మతాన్ని ఏర్పాటు చేసి చెప్పింది కాదు ఏంటి. కాబట్టి అందుకే ఇది శంకర భగవానుడు మొట్టమొదట మనకు తెలిసేటటువంటి విధంగా చెప్పినాడు. మరి అంతకుముందు వ్యాస భగవానుడు కూడా దీని గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యదు భూత యోనిం పరిపశ్యంతి ధీరాః యత్తద్రై చక్షుః స్తోత్రం తదప పాణిపాదం. ఇది ఒక్కొక్క శబ్దము మనం విచారించాలి. ఇది ఊరికనే ఇట్లా శ్లోకం చెప్పుకుంటే మనకు అర్థం కాదు. ఏమన్నా అర్థమైందా మీకు ఇప్పుడు? అందుకని దీన్ని ఒక్కొక్క పదం గురించి మనం తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు ఇది ఎట్లాంటిదంటే అదృశ్యం ధర్మోక్త వేదాంత దర్శనంలో పరమాత్మ అదృశ్యమైనవాడు అని చెప్పింది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, అయితే ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఉన్నామని అనుకుంటున్నాం కదా. ఇది లేకుండా కూడా ఉంటున్నామా, ఉండమా? చెప్పండి. ఉండం. ఆ అమ్మగారు చెప్తున్నారు ఉండం. ఏమి ఉండమా? అదేమిటి అది? అది కాబట్టి అదృశ్యం, దాన్ని ఏమన్నారంటే అదృశ్యం. ఈ కంటికి కనబడేది కాదు. ఏమండి, ఎవరికన్నా కనిపించిందా ఇంత కాలం? ఎవ్వరికి కనిపించదు. దృశ్యం. మరి కనిపించనంత మాత్రం చేత లేదు అని చెప్తామా? ఇప్పుడు నాలుక ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, ఆయా పనులను చేస్తున్నాయి ఇవన్నీ. కానీ దాంట్లో అదృశ్యంగా ఏదో ఒక చైతన్యం, ఏదో ఒకటి ఉంటేనే చెవి తన పని చేస్తున్నది కదండి, ముక్కు తన పని చేస్తున్నది, కన్ను తన పని చేస్తున్నది, మరి నోరు తన పని చేస్తుంది.
కాబట్టి ఇవన్నీ ఇంటికి అదృశ్యమైనటువంటి ఒక శక్తి దీంట్లో ఉందన్నమాట కదా. లేదా మరి ఇవన్నీ ఒకవేళ లేదు అంటే ఏమి చచ్చిపోయినటువంటి శవం ఉన్నదనుకోండి, ఇవన్నీ చేయగలుగుతుందా? అవయవాలు మాత్రం ఉన్నాయి, మరి ఎందుకు చేయటం లేదు? ఆలోచించాలి. అది లేదు అన్నాం అనుకో మనము, మనకు కనిపించండి, అది ఏంటో మనకు తెలియదు, అది లేదు అన్నాం అనుకో, లేకపోతే ఇప్పుడు కూడా మరి అది అంటే ఈ శరీరం ఉన్నంత మాత్రం చేతనే చేస్తున్నది అనుకుంటే ఇప్పుడు చేస్తున్నది, అప్పుడు కూడా చేయాలి కదా. ఇది దీన్ని ఏమంటారు? విచారణ అంటారు. ఏంటి? ఇట్లా విచారణ చేయాలన్నమాట. కాబట్టి ఇవి ఏమిటి? అదృశ్యత్వాత్. దీనికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఉన్నదనుకో, అగ్నికి ధర్మం ఏంటి? కాల్చడం, వేడి. ఉష్ణత్వాత్ అని చెప్పింది తర్కశాస్త్రం. ఏం చెప్పింది? అగ్నికి లక్షణం ఏం చెప్పింది? ఉష్ణత్వాత్. వేడిని ఇచ్చేదైతేనే అగ్ని ఉన్నట్టు లెక్క. శీతలత్వాత్ జలం. ఇప్పుడు జలం ఉన్నదనుకో, నీళ్ళు, అవి ఎంత 110 డిగ్రీల వేడి చేసి పెట్టినా కూడా మళ్ళీ కొంతసేపటికి ఏమవుతాయి అవి? దాని లక్షణం అది. నువ్వు ఎంత చల్లబెడదామనుకున్నా కూడా అగ్ని ఎప్పుడన్నా చల్లబడుతుందా? దాని లక్షణం అది. కాబట్టి ఇప్పుడు ఆకాశం యొక్క లక్షణం ఏమిటి? అస్పర్శ. ఏం చెప్పింది? దానికి స్పర్శ లేదు. ఎప్పుడన్నా మీకు తగిలిందా? గాలి తగులుతుంది. గాలి కంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశం. అది మనకెక్కడా తగలదు. ఎక్కడన్నా అడ్డొచ్చింది అది మనకు. ఇంకా గాలి అన్నా ఎప్పుడన్నా అడ్డ వస్తుంది కదా, మనల్ని పోనీయదు. కానీ ఆకాశం అలాంటిది కాదు, దానికి ఎక్కడా స్పర్శ అనేటట్టు. కాబట్టి దాని లక్షణం అది. అట్లాగే ఈ ఆత్మ యొక్క లక్షణం ఏమిటి అంటే అదృశ్యం. కంటికి కనిపించేది కాదు. అవ్యవహార్యం. రెండవ లక్షణం ఏం చెప్తున్నారు? వ్యవహారం చేసేది కాదు. ఈ వ్యవహారం అంతా ఎక్కడ జరుగుతున్నది? మన మనస్సులో జరుగుతున్నది కదండి. ఏ వ్యవహారం చేయాలన్నా, ఇప్పుడు వంట వండాలన్నా కూడా అది వ్యవహారమే. ఆ వ్యవహారం ఎక్కడ జరుగుతున్నది? ఇవాళ పలాంది ఇట్లా చేయాలి అనేటటువంటి వ్యవహారం అంతా కూడా ఆత్మకు వ్యవహారము లేదు అది. కాబట్టి ఇటువంటిది అచక్షు, అగ్రాహ్యం, గ్రహించేది కాదది. దేన్ని తీసుకోదు. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, అదేం చేస్తున్నది? ఏం చేస్తున్నది? అది తిరుగుతుంది. ఇంకా ఏం చేస్తుంది అది? గాలి. అంటే ఎక్కడో ఉండేటటువంటి గాలిని మనకిస్తున్నది కదా. కానీ లేని దాన్ని ఇస్తుందా? ఉన్నటువంటి వస్తువునే అది ఇస్తున్నది తప్ప లేని దాన్ని ఇవ్వటం లేదు. అయితే ఈ కన్ను ఏం చేస్తుంది? దృశ్యమును తీసుకుంటుంది. మనం అనుకుంటున్నాం
ఈ నాలుక ఏం చేస్తుంది? రుచిని తీసుకుంటుంది అనుకుంటున్నాం కదా. అయితే నిజంగా తీసుకుంటున్నాయా అంటే తీసుకోవటం లేదు. ఏది తీసుకుంటున్నది? మన లోపల ఉండేటటువంటి ఈ ఆత్మ తీసుకుంటున్నదా? దానికేమి ఈ కన్ను తన పని చేసుకుంటున్నదే తప్ప ఆత్మ దృశ్యాన్ని తీసుకోవటం లేదు. అర్థం కాలే కదా? అర్థమైందా? కాలే. అంటే అగ్రాహ్యం అంటే గ్రహించేది కాదు. అందుకే కొద్దిగా జాగ్రత్తగా వినాలి. దీన్ని ఏం చేయాలి? చెప్పేవాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఉండాలి. నాలాంటి వాడు కాదు, ఇంకా మంచి వాళ్ళు ఉండాలి. ఏమి కాబట్టి ఇదిగో ఉపన్యాసకుడికి మంచి ఉపన్యాసకుడు ఎవరు అంటే ఎదుటి వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఎవరైతే చెప్తారో వాళ్ళు మంచి ఉపన్యాసం. అట్లా అర్థం కాలేదనుకో, చాలామంది అనుకుంటారు ఆయన ఏం చెప్తారో అనుకుంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. అంటే అర్థం కానటువంటి రీతిలో చెప్పేటటువంటి వాడిని గొప్ప ఉపన్యాసకుని అనుకుంటారు కదా. కాబట్టి అట్లా కాకుండా దీనికి చెప్తున్నారు అగ్రాహ్యం, తర్వాత అచక్షు, శ్రోత్రం, ఇవన్నీ కూడా ఆత్మకు లక్షణాలు చెప్పినారు. దీంట్లో శంకరాచార్యుల వారు ఈ ముండకోపనిషత్తులో ఈ విషయాలను చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. అందుకే ముండకోపనిషత్తు మనం అంటే ఎట్లాగైతే ముండనం చేస్తే ఏంటి శుద్ధంగా ఉంటుందో అట్లా ఆత్మ అనేది అంత స్పష్టంగా మనకు తెలియపరిచేటటువంటిది ఈ ముండకోపనిషత్తు. అర్థమైందా? కాబట్టి ఈ శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు కూడా రాశారు. ఎవరు? వ్యాస భగవానుడు. దానికి ప్రామాణికం ఏమిటయ్యా అంటే ముండకోపనిషత్తే. బ్రహ్మసూత్రాలకు కూడా ప్రామాణికం ఏమిటి? బ్రహ్మసూత్రాలే. కానీ మరి అట్లా వచ్చినటువంటిది మరి శంకర, రామానుజ, నింబాచార్య, వల్లభ, మధ్వ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ముండకోపనిషత్తునే వాళ్ళు బాగా క్రోడీకరించి దీని మీద చెప్పి ఉన్నారు. ఈ వ్యాఖ్యలో సంప్రదాయం ముఖ్యంగా చెప్పబడింది. అంటే ఎట్లా వచ్చింది ఇది? ఇప్పుడు విత్తు ఉంటే ఏంటి? చెట్టు వస్తుంది. చెట్టు ఉంటే దానికి ప్రారంభం ఏదో ఒకటి ప్రారంభం ఉండాలి కదా. అంటే దీనికి ప్రారంభం మనందరం ఏమనుకుంటాం? ఈ సృష్టికి ప్రారంభం ఎవరు? అదే భగవంతుడు. అంటే మనం చాలా వరకు ఏమనుకుంటామంటే బ్రహ్మ అనుకుంటాం కదండి. అవునా? బ్రహ్మదేవుని వల్ల ఇదంతా కూడా వచ్చింది. మరి ఈ బ్రహ్మ తర్వాత ఉన్నారు ఆయనకు పుట్టినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ ద్వారా ఇది వచ్చిందన్నమాట. కాబట్టి ఇట్లా వచ్చినటువంటి ఈ పరమాత్మ తత్వము
దాన్ని మనం ఈ మాండూక్యోపనిషత్తులో మనం తెలుసుకోవాలి. అది అట్లా తెలుసుకునేటటువంటి తత్వాన్ని చాలా స్పష్టంగా దీంట్లో చెప్పారు. ఈ శరీరానికి కూడా 3 రకాలైనటువంటి శరీరములు ఉన్నాయని చెప్తారు. ఏమిటి? ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము, ఒకటి కారణ శరీరం. ఏమి ఆ ప్రధానమైనటువంటిది వీటికి కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఏమంటారు? తురీయము లేదా చతుర్థము అంటారు. అంటే సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరానికి అంతరాంతరంగా ఉండేటటువంటిది ఒకటి ఉంటేనే మనకు కనిపిస్తున్నది కదా. ఎట్లాగా? ఇప్పుడు స్థూల శరీరం ఉన్నది, ఇది తిరుగుతున్నది, చూస్తున్నది, అన్నీ చేస్తున్నది. అంటే దీంట్లో ఏదో ఒక అదృశ్యమైనటువంటి పదార్థము ఉంటేనే చేస్తున్నది కదండి. లేకపోతే మనకు ఒకవేళ దీంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికన్నా కనిపించిందా? ఏమండి, ఎవరన్నా చూసారా? అంటే దానికి లక్షణం ఏమో వస్తుందంటే ఈ శరీరము జడమైపోతే, కదలకపోతే, మెదలకపోతే దాంట్లోంచి ఉత్క్రమణం అయిపోయింది, మన ఈ ఆత్మ అంటే వెళ్ళిపోయింది అనుకుంటాం కదండి. చనిపోయేటప్పుడు చూస్తుంటారు కదా చాలామంది. మరి ఎప్పుడు అనుకుంటాం చనిపోయాడని? ఏ విధమైనటువంటి చలనం కానీ, ఏ అవయవం ద్వారా కానీ లేకుండా ఉన్నప్పుడు అది. మరి అది ఎప్పుడు పోయేటప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా దాన్ని పట్టుకున్నారా? కనిపించిందా? అందుకే అది ఏమైంది? అదృశ్యం. దాన్ని ఏమంటారు? అగ్రాహ్యం. ఈ ఇంద్రియముల చేత మనం పొందబడేటటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటికి అది అగ్రాహ్యం, అంటే గ్రహించేది కాదు, దానికేం సంబంధం లేదు. ఇప్పుడు శుద్ధమైనటువంటి గాలి ఉన్నదనుకో, అసలు గాలికి ఏ విధమైనటువంటి వాసన ఉంటుందా? ఉందా? దేంతోనో ఒకదాంతో సంయోగం కలిగినప్పుడు నీకు ఇటువంటి వాసన అని అనుకుంటాం కదండి. ఇప్పుడు మల్లెపూల వాసన, దాని సంయోగం కలిగింది, అందుకని మల్లెపూల వాసన మనకి. అదే ఈ మల్లెపూలు కానీ దుర్గంధం కానీ కలిగినప్పుడు ఎలా ఉంది? అది ఏ విధమైనటువంటి, అది అగ్రాహ్యం. అట్లా ఉండేది అగ్రాహ్యం. ఇట్లా గ్రహించేటటువంటిది ఏం గ్రహిస్తుంది అప్పుడు? అదే ఏది గ్రహిస్తుంది? నీ ముక్కు గ్రహిస్తుంది తప్ప, ఏమండి, అంటే ఆత్మస్వరూపము దేన్ని గ్రహించదు, అది అగ్రాహ్యం. కాబట్టి ఇట్లా ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు కూడా అలాంటివే. కాబట్టి ఇటువంటి వాటిని గురించి ఇంకా మనం రేపు తెలుసుకుంటాం. ఇవాళ అంతా కూడా ఉపోద్ఘాతమే. అర్థమైందా? ఎవరు చెప్పారు దీన్ని, ఎవరికి చెప్పారు, ఎవరు మళ్ళీ దీన్ని ప్రవర్తింపజేశారు, అటువంటి విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందాం. అత్యాశ్రమేభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగ్ వృషిసంగజుష్టాం. కాబట్టి ఇట్లా ఉండేటటువంటి ఆ స్థితిని మనం ఏంటి అంటే ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? చెప్పండి. ఎవరన్నా అడిగితే ఏం చెప్పలేం. ఏమన్నా చెప్పగలుగుతామా? చెప్పండి. ఇదిగో
చెప్పకుండా ఉండడమే మన స్థితి. చెప్పేదంతా ఏదైతే వాచోరూపకంగా ఏదైతే చెప్పబడుతుందో అదంతా మిథ్య. ఏదైతే చూడబడుతుందో అదంతా మిథ్య. మీకు ఏదైతే లోపల అనుభవిస్తూ ఉంటారో, ఏంటి, ఈ కన్ను లేకుండా కూడా మనం చూడగలం కదా, చూస్తారా లేదా? చూడలే? ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉందో అనుకోండి, కళ్ళు మూసుకొని కనిపించిందా లేదా? అంతే. పెద్ద ఇంత దగ్గరగా పెట్టుకొని మనం చూడలేమంటే. కాబట్టి ఇట్లా చూడగలిగినటువంటి శక్తి ఏమిటి దానికి ఉంది. ఈ చిన్న మనస్సుకే ఉంటే ఇంకా దానికి ఉండదు. అందుకే ఏం చెప్పారంటే అది మాట్లాడకుండా ఉండగలదు. పూర్వం ఏదో ఒక పాట వింటూ ఉండేది, నాకు రావటం లేదు అది ఇప్పుడు, కానీ చాలా బాగుండేది వేదాంత పరంగా. కాబట్టి ఈ విధంగా ఆత్మ యొక్క మనం ఇవాళ దేన్నైతే తెలుసుకోవాలని మనం అనుకున్నామో ఆ ప్రధానమైనటువంటి దాన్ని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. అది నేను చెప్పేది. అర్థమైందా? ఇవాళ దేని గురించి తెలుసుకున్నాం మనం? దేని గురించి అయితే తెలుసుకోవాలని ఇక్కడ కూర్చున్నామో దాని గురించి తెలుసుకోవాలా అని ఉపోద్ఘాతం తెలుసుకున్నాం ఇవాళ మనం, అంతే. కాబట్టి అట్లా రేపు తక్కినటువంటిది తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. जय राजा रामचंद्र भगवान की।